ఎలక్షన్స్ సంబంధించి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళ సహకారం ఏదైనా మాకు కావాల్సి వచ్చినా అవన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా 3:30 నుంచి 4:15 వరకు పొలిటికల్ పార్టీస్తో కూడా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో 16 తారీఖు కోడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత 10 రోజుల తర్వాత మనకి ఫామ్ 7 అండ్ ఫామ్ 8లో కరెక్షన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయింది, ఫ్రీజ్ అయింది. సో అదన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఒకటి టెక్నికల్ ఇష్యూ తప్ప మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఫామ్ 6లో కొత్తగా ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా ఓటర్గా నమోదు కావచ్చు, అది ఉంది. అండ్ విత్ ఇన్ వేరే కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి ఫామ్ 8 ఏదైనా ఉన్నా కూడా అది ఇంకా అవకాశం ఉంది. ఆ 2 ఆప్షన్స్ ఇంకా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా మార్చి 31కి 18 ఏళ్ళు నిండబోతున్నటువంటి యువతీ యువకులు కూడా ఫామ్ 8 దరఖాస్తు చేసుకోవచ్చు. సో దీని మీద ఇంకా అవగాహన పెంచాలని చెప్పి స్వీప్ యాక్టివిటీలో భాగంగా రేపు పొద్దున 9:30కి మన మాచర్లలో ఒక చిన్న ర్యాలీ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ప్రజల్లో ఓటు మీద అవగాహన పెంచడం, ఓటర్గా నమోదు అవ్వేలాగా వాళ్ళని ప్రోత్సహించడం, ఓటు తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా అందరూ ఉండాలనే విషయాన్ని మెసేజ్ ఇచ్చే విధంగా స్వీప్ యాక్టివిటీ రేపు చేయబోతున్నాం. ఇక్కడ మన ఒక ప్రచార రథం కూడా ప్రారంభించడం జరుగుతుంది దానికి అనుగుణంగా. సో ఇది రేపు మన స్వీప్ యాక్టివిటీలో భాగంగా చేస్తున్నాము. ఇప్పుడు విషయంకి వస్తే మన సి విజిల్లో మనకి కంప్లైంట్స్ పబ్లిక్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. మొదట్లో ఎక్కువ శాతం ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఎంసీసీ మీద వచ్చాయి. ఇప్పుడు కొన్ని వాలంటీర్లు లేదా వేరే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పార్టీ కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నారని కూడా వచ్చాయి. సో ఇప్పటివరకు 178 అప్లికేషన్స్ వచ్చాయి మన మాచర్ల నియోజకవర్గం నుంచి. అందులో 157 మనం డిస్పోజ్ చేసాము, ఒక 21 డ్రాప్ చేసాము. అండ్ పార్టీ కార్యక్రమాల్లో పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ అయినందుకు భాగంగా ఒక 4 వాలంటీర్స్ని మనం తొలగించడం జరిగింది. కారంపూడి నుంచి 2, అర్బన్లో నుంచి ఒక 2, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని కూడా తొలగిస్తూ అంటే రిమూవ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో టోటల్గా 5 మెంబర్స్ మీద మేము చర్యలు తీసుకున్నాము. అండ్ ఎన్కోర్లో కూడా పర్మిషన్స్ అంటే ప్రజాప్రతినిధులు ఎవరన్నా, పార్టీ వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఏదన్నా క్యాన్వాసింగ్ చేసుకోవాలన్నా, టెంపరీ పార్టీ ఆఫీసులు పెట్టుకోవాలన్నా, లౌడ్ స్పీకర్ పెట్టుకోవాలన్నా, వెహికల్ కావాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. ఇందులో భాగంగా మనకి ఒక మాచర్లకి ఇప్పటివరకు 23 అప్లికేషన్లు వచ్చాయి. వాటిని కూడా మేము 24 గంటల్లో పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఒక 3 పెండింగ్ ఉన్నాయి, అది ఇంకా 24 గంటలు అవ్వలేదు. సో అవి కూడా పరిష్కరించడం జరుగుతుంది. సో రాజకీయ నాయకులు కూడా చెప్పాము, ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది, లేదంటే ఆఫ్లైన్లో కూడా మేము తీసుకుంటాము. సో వీటిని మనం వాళ్ళు వినియోగించుకోవచ్చు ఈ సర్వీసెస్ని. సో క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు, బట్ విత్ పర్మిషన్. ఇది ముఖ్యంగా చెప్తున్నాము. అండ్ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది అని కొన్ని చోట్ల చెప్తున్నారు. ఎక్కడైతే ఆల్రెడీ జేజేఎంలో వర్క్స్ శాంక్షన్ అయ్యి పనులు జరుగుతూ ఉన్నాయో, లేదా పనులు మధ్యలో ఆగి మళ్ళీ జరుగుతున్నాయో, అది ఆల్రెడీ ఒకసారి శాంక్షన్ అయ్యి కొంచెం గ్రౌండ్ అయినా కూడా ఆ వర్క్స్ని కంటిన్యూ చేయొచ్చు. చాలామంది వాటిని సివిజిల్లో పెడుతున్నారు. అన్న కారంపూడిలో కూడా ఏదో గాదేవారిపల్లిలోనే ఇక్కడ సమ్ ఇష్యూ వచ్చింది. సో ఎక్కడన్నా పని జరుగుతూ ఉండగా ఆగినా కూడా అది కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ కొత్త వర్క్స్ ఏవి కూడా మొదలు పెట్టడానికి వీల్లేదు. సో ఇది ఒకటి ఉంది. అండ్ మనకి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ 3 చెక్ పోస్టుల్లో మనకి పోలీస్, రెవెన్యూ, అంటే రెవెన్యూ వాళ్ళు కన్నా మెయిన్గా పోలీసు, ఎక్సైజ్ వాళ్ళు, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు మనకి. సో ఈరోజు వరకు మనం సీజ్ చేసింది ఎంత అంటే లిక్కర్ 1904 లీటర్లు లిక్కర్ సీజ్ చేసాము. 6.6 లక్షలు విలువ చేసేది. అండ్ కొంచెం క్యాష్, అదర్ ఐటమ్స్ 2.75 lakhs. ఓవరాల్గా 9.54 lakhs ఇప్పటి వరకు మాచర్ల నియోజకవర్గంలో, అంటే ఇది
27 ఫిబ్రవరి నుంచి 27 మార్చ్ వరకు నేను చెప్తున్నాను. సో లాస్ట్ 1 మంత్లో సీజ్ చేసింది 9.54 lakhs. అందులో ఎక్కువ మొత్తంలో లిక్కరే దొరికింది ఇక్కడ. సో అది మనము పట్టుకుని అది వాటిని కేసు పెట్టడం జరిగింది. అండ్ చెక్ పోస్ట్ మీద నిఘా పెంచమని చెప్పి ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ పెట్టాం పోలీసులకి అందరికీ కూడా. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే లా అండ్ ఆర్డర్ ఏదైనా సమస్యలు వస్తాయి అని అనుకుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చాలా మటుకు చేశారు. సుమారుగా 635 మందిని బైండ్ ఓవర్ చేశారు. సో అది ఒకటి ఉంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ కూడా అక్కడ రెగ్యులర్గా అక్కడ ప్రాబ్లమెటిక్ పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి ప్రజలకి కొంచెం ఎలక్షన్స్ మీద అవగాహన, ఏమైనా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఏం చర్యలు తీసుకోబడతాయి అనేది కూడా కొంచెం అడ్వైస్ చేయడం జరిగింది. అవి క్రమేపీ మనకి ఇంకా పోలింగ్ చాలా టైం ఉంది కాబట్టి అవి మేము ఫేజ్డ్ మేనర్లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా మనం ఇప్పటివరకు చెప్పుకోవాల్సినటువంటి అంశం. రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు వచ్చేసారు ఇవాళ మీటింగ్. రాజకీయ పార్టీలు ఓన్లీ మనకి నామినేషన్స్ చెక్ లిస్ట్ అడిగారు. అండ్ సువిధా పోర్టల్లో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అడిగారు. బీఎస్పీ పార్టీ వ్యక్తి ఒకరు వచ్చారు, వారు దానికి భద్రత కావాలి అని ఒకటి రిక్వెస్ట్ చేశారు. అంతే, అంతకని సో మనకి మొత్తం మనకి 2929 వచ్చింది. ఇది డేట్ ఫ్రమ్ ఏంటి డేట్స్ నుంచి 26/3/2024 వరకు చూస్తే మనకి మొత్తం 10,913 అప్లికేషన్లు వచ్చాయి. 913 7 కాదు, అన్నీ 6, 7, 8 అన్నీ కలిపి. ఇందులో మనకి ఫామ్ 7 అచ్చంగా వచ్చింది 3,054. ఇందులో ఈ రోల్లో ఇంక్లూడ్ చేసింది 2/4. ఏమంటారు సార్, డబుల్ ఎంట్రీని ఏమంటారు? మీరు మీకే ఇక్కడ ఓటు ఉంది, నర్సాపేటలో ఉంటుంది అనుకోండి, దాన్ని ఫామ్ 7 అంటారా లేకపోతే వేరే అంటారా? అది ఉండదు. ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉంటే ఎవరో ఒకరు అబ్జెక్షన్ పెట్టి తొలగించాలి అంతే. ఒక వ్యక్తి 2 చోట్ల ఉంటున్నాడు, అతను ఎక్కడ ఆర్డినరీ రెసిడెంట్గా ఉన్నాడో అక్కడ ఉంచాలి, 2వ చోట తొలగించాలి. అప్పుడు ఏంటంటే ఆ పర్సన్ని సంప్రదించి అతను నోటీస్ ఇచ్చిన తర్వాత తొలగించాలి. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అది మనకు తెలియదు. అది కంప్యూటర్లో డ్రైవ్ చేస్తేనే తప్ప అది మనకి ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అని వస్తాయి. ఒకే ఫోటో ఒకలా ఉన్నా అవి మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళే పంపిస్తారు. అవి వచ్చినప్పుడు మనం సర్వే చేస్తాం. ప్రస్తుతానికైతే ఉన్న అబ్జెక్షన్స్లో ప్రకారం అతను అక్కడ సాధారణ నివాసి అయి ఉన్నాడంటే మనం అతన్ని ఉంచుతాము, చనిపోతే తొలగిస్తాము, స్టేట్మెంట్స్ తీసుకొని అది